బాసర దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. ప్రమాదకర స్థాయిని దాటి గోదావరి నది ప్రవహిస్తోంది. దీంతో స్నాన ఘట్టాలను అధికారులు మూసివేశారు. మరోవైపు ఆలయం నుంచి నదికి వెళ్లే రహదారిపై ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ నిలిచిపోయింది. దీంతో గోదావరి నదికి వెళ్లే మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో భక్తులు లేక గోదావరి ఘాట్లు వెలవెలబోతున్నాయి. ఇటు నవరాత్రుల వేళల్లో వ్యాపారం లేదంటూ వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇటు బాసర దగ్గర అంటే భక్తులు లేక ఆ ప్రాంతం అంతా కూడా బోసిపోయినట్లుగా మనకు కనిపిస్తోంది. ఇటు స్నాన ఘట్టాలను అధికారులు మూసివేయడంతో ఎవరూ కూడా అక్కడికి రావడానికి వీలు లేని పరిస్థితి నెలకొంది. ఆలయం నుంచి నదికి వెళ్లే రహదారిపై ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ అన్నది నిలిచిపోయింది. మన 10TV స్క్రీన్ పైన ఆ విజువల్స్ చూస్తున్నాం. మరింత సమాచారం తెలుసుకుందాం. ఆ ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రేమ్ సాగర్, ప్రస్తుతం అక్కడ నెలకొన్న సిచ్యువేషన్ ఏంటి? అంటే ఎన్ని రోజుల పాటు ఈ విధంగా అక్కడ ఉండనుంది? అధికారులు ఏం చెప్తున్నారు? రైట్ హరీష, నిర్మల్ జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లా ఎగువన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకి గోదావరి మరోసారి ఉగ్ర రూపం దాల్చింది. ఇటీవల మనం చూసాం పూర్తిగా గోదావరి పరివాహ ప్రాంతం అంతా కూడా నిండిపోయి బాసర అమ్మవారి క్షేత్రం వరకు కూడా వాటర్ వచ్చిన పరిస్థితి ఉంది వరదకు సంబంధించి. సో గత వారం రోజులుగా కొద్ది వరద పెరుగుతూ ఈ రోజు మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాలో ఉన్న విష్ణుపురి ప్రాజెక్టు, బాబ్లీ ప్రాజెక్టు రెండు సంబంధించిన గేట్లు ఎత్తడంతో పూర్తి స్థాయిలో మరోసారి గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. అయితే బాసర దేవి శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ 3వ రోజు భక్తులు సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది బాసరకు వచ్చేవారందరికీ కూడా. బాసర గోదావరిలో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకునే ఆనవాయితీ చాలా మందికి ఉంటుంది. బాసవరి ఈ ఉగ్ర రూపం దాల్చడంతో గోదావరికి సంబంధించి అక్కడ పుష్కర స్నానం కావచ్చు, వాటన్నిటి కూడా పుణ్యస్నానాలను అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం పుష్కర ఘాట్లను తాకుతూ నిండుగా గోదావరి ప్రవహిస్తుంది. దీనికి ప్రధానమైన కారణం ఎగువ నుంచి వచ్చే వరద ఒక ఎత్తు అయితే కింద ఎస్ఆర్ఎస్పీ నుంచి గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేయడం లేదు. అందుకే దానికి సంబంధించిన బ్యాక్ వాటర్ అంతా కూడా ఈ బాసర పరిసర ప్రాంతాల్లోకి వచ్చిందని చెప్తున్నారు. ప్రస్తుతం అమ్మవారి ఆలయం నుంచి అటు గోదావరి వైపు వెళ్లే రహదారిలో కూడా కొంత బ్యాక్ వాటర్ కి సంబంధించిన వరద నిండిపోయింది. భక్తుల కోసం కొంత బస్సులను ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. ఆ వరద నీటిలోనే భక్తులంతా కూడా ప్రయాణం చేసి అవతల వైపు నుంచి వస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం ఉంది. సో కొంత బస్సులు కానీ ఇంకేదన్నా అంటే ఎన్ని రోజుల పాటు ఈ సిచ్యువేషన్ ఉంటుందని అధికారులు చెప్తున్నారు? అంటే అక్కడ వాటర్ అంతా కూడా పూర్తిగా నిలిచిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. అంటే మళ్ళీ భక్తుల రాక పునరుద్ధరణకు సంబంధించి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? రైట్, ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్పీకి సంబంధించిన గేట్లు ఓపెన్ చేస్తే తప్పితే గోదావరికి సంబంధించిన ఈ వరద అనేది తగ్గుముఖం పట్టే అవకాశం లేదు. కింద ఎస్ఆర్ఎస్పీకి సంబంధించిన వాటర్ దిగువకు ఒకవేళ విడుదల చేస్తే గోదావరి నుంచి కొంత ఈ వరద ప్రవాహం అనేది తగ్గుతుంది. దాంతో పాటు ఈ మధ్యలో పంట పొలంలో చేరిన నీరు కావచ్చు, ఈ టెంపుల్ కి గోదావరికి మధ్యలో ఉన్న వరద నీరు కావచ్చు, ఇదంతా కూడా కింద దిగువకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పైన విష్ణుపురి బాబ్లీ ప్రాజెక్టులు మహారాష్ట్రకు సంబంధించి వాళ్ళు గేట్లు క్లోజ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఎగువ నుంచి పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కొంత కల్పించుకొని ఎస్ఆర్ఎస్పీ నుంచి కొంత ఎక్కువ నీటిని విడుదల చేస్తే మాత్రం ఖచ్చితంగా వరద ప్రభావం తగ్గే అవకాశం ఉంది. మళ్ళీ భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతిసారి కూడా శారదీయ నవరాత్రి ఉత్సవాల్లో చాలా పెద్ద మొత్తంలో భక్తులు వస్తూ ఉంటారు. ఒక తెలంగాణ నుంచే కాదు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల నుంచి ఈ అమ్మవారికి సంబంధించి చాలా సెంటిమెంట్ గా భావిస్తారు. ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే మంచిది. ఈ నవరాత్రి ఉత్సవాల్లో చాలా వేల సంఖ్యలో భక్తులు ప్రతిరోజు అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో కొంత ప్రభుత్వం చొరవ తీసుకొని ఎస్ఆర్ఎస్పీ నుంచి దిగువకు నీటిని విడుదల చేయాలని చెప్తున్నారు. 29వ తేదీన అమ్మవారికి సంబంధించిన మూల నక్షత్రం ఉంది. ఆ రోజు లక్షలాది భక్తులు వస్తారు వివిధ ప్రాంతాల నుంచి. సో ఆ లోపల కూడా కొంత ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయాలి, అక్కడ నిలిచిపోయిన నీటిని అంతా కూడా తొలగించాలని చెప్పేసి అధికారులు కావచ్చు, అటు స్థానికులు, బాసరకు సంబంధించిన గ్రామస్తులంతా కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా ప్రస్తుతం అయితే భక్తుల సంఖ్య మాత్రం చాలా తక్కువగానే ఉంది బాసర్లో. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.